ఏమయ్యా శివరెడ్డి, అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. అసలే ఈ జైల్లో దోమల దెబ్బకి గోకి గోకి నా కాళ్ళు చేతులు పుండ్లు పడిపోయాయి. మళ్ళీ నీ తిట్లేందన్నా, నాకు బోనసా? బోనస్ కాదు, మీ బేవర్స్ బ్యాచ్ని నమ్ముకున్నందుకు నేను అన్నిట్లో అయిపోయాను మైనస్. నువ్వు వచ్చింది నన్ను విడిపించడానికి కదా? ఏంది విడిపించేది నీ బొంద? నువ్వు నన్నే పూర్తిగా ఇరికించి దోపినావు. నేను నిన్ను ఇరికించానా? ఏందన్నా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పు. నీ అనుచరుడు ఆ వెంకటేష్ నాయుడు నోట్ల కట్ల పక్కన విక్టరీ వెంకటేష్లా ఫోజులు ఇస్తా నిలబడ్డాడు. వాడేమైనా హీరో అనుకుంటా ఉన్నాడా? అదేంటన్నా, వాడిని నువ్వేగా ప్రూఫ్ కోసం నిలబడి వీడియోలు షూట్ చేసి పంపమని చెప్పావు. లేకపోతే ఆ లెక్కర్ సోమును మీరే మొత్తం మింగేయరు. నా జాగ్రత్త కోసం చెప్పినా. మరి నువ్వు చెప్పినట్లే చేసి వీడియో పంపించాం కదా అన్నయ్య. పంపించాక అవి ఫోన్లో లేకుండా డిలీట్ చేయరా అని అడుగుతా ఉన్నా. ఆ మాత్రం ఆలోచన కూడా లేదా అని అడుగుతా ఉన్నా. అన్నీ డిలీట్ చేశాం. పోలీసులు ఆడి ఫోన్ తీసుకుని ఆ డిలీట్ చేసినవి సాంకేతికత సహాయంతో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. డిలీట్ చేసినవి ఎలా వస్తాయి వెనక్కే? మనం గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ని వెనకేసుకుని తిరగడం తప్ప ఈ టెక్నాలజీ పరంగా మనకేం తెలుసొచ్చు? అక్కడ టెక్నాలజీ అమ్మ మొగుడా బాబు. చనిపోయిన వాళ్ళ మామయ్యనే టెక్నాలజీ సహాయంతో మొన్న మహానడికి తీసుకొచ్చాడు. మరి మన మట్టి బొర్రలకి అంత ఆలోచన ఎక్కడ ఉంటుంది అన్నాయ్? అబ్బాబా, ఆ బాబుని పొగడకు, నాకు పిచ్చి లేస్తా ఉంది. ఇప్పుడు వీడియో ప్రూఫ్ కోసం చేయమన్నాను. మనిషి మొత్తం క్లియర్గా కనిపించేలా తీయాలా? మనిషి లేకుండా తీయొచ్చు కదా. మనిషి కనిపించకపోతే నువ్వు నమ్మవు కదా జరగన్నా. అరే పోనీ ఉన్నాడు అనుకున్నా, ఆ మొహానికి మాస్క్ అయినా పెట్టాలి కదరా సన్నాసులారా. ఆడు మనోడేనా, ఎందుకు మాస్క్ పెట్టారు అని నువ్వే తిడతావు కదన్నా. నీతో ఏం చేసినా తలనొప్పే కదా. మిమ్మల్ని కొట్టాలా కొరకాలా తెలివిగా చేయకుండా అడ్డంగా బుక్ అయ్యేలా చేయాల్సిన తప్పులన్నీ చేసి పారేసి మళ్ళీ నా మీద నిందేస్తూ వాళ్ళ తప్పేమీ లేదంటావా? నువ్వు కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు. నీతో పెద్ద పెంట జరగన్నా. ఎవరు దొరక్కపోతే ఏమనవు. కర్మకాలి ఎవడన్నా మనోళ్ళు దొరికితే ఇదిగో ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తావు. ఇలాంటి దద్దమ్మలను పెట్టుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇదిగో ఇలాంటివేవో వస్తాయనే నువ్వు తెలివిగా ఫోన్లు వాడవు. మాలాంటి వాళ్ళని ఇరికిస్తావు. ఏందన్నా ఇది? దొరికితే దొరికాడు. నీ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కదా, అదంతా ఖర్చు పెట్టేసి జైల్లో ఉన్న మనోళ్ళందరినీ బయటికి తెప్పించన్నా. ఇక్కడ మగ్గిపోతున్నావు. మీరు బయటికి వచ్చినా నాకు ఒరిగేదేమీ లేదు. మీరంతా తిండి దండగ వెదవలు. ఇక్కడే మగ్గి సావండి. నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదన్నా. ఇన్నాళ్ళు నీ వెంట ఉండి కుక్కలాగా నీకు చేయాల్సిన పనులన్నీ విశ్వాసంతో చేశా. ఇప్పుడు మాలాంటి కుక్కల కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోగా మమ్మల్ని తిడతావా? నువ్వు బాగుపడవన్నా. నువ్వు నాశనం అయిపోతావు. రే సన్నాసులారా, మీ తిట్లు ఏడుపులు నన్నేం చేయలేవురా. నేను ఆ కలి లాంటి వాడిని. కలకాలం అందరినీ హింసిస్తూ కాలం గడిపేస్తా. ఇక్కడ మీతో మాట్లాడి నా టైం వేస్ట్. నేను వెళ్తున్నా కాదన్నాయ్. మన వాళ్ళందరూ నీ పేరు చెప్పారు. త్వరలో నువ్వు మా దగ్గరికి వచ్చేస్తావు. కాబట్టి వెళ్ళొస్తా అని అన్నాయ్. చిన్నాయినా